నమస్కారం. పెద్దపల్లి పట్టణంలో గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఈ గ్యాస్ ధర పెంచిన దాని పైన ఆందోళన చేస్తున్నారు. ఇది ఎంత విడ్డూరంగా ఉందంటే మనందరికీ తెలుసు, వాళ్ళకు కూడా మంచిగా తెలుసు. ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అనేది అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది. అయితే వీళ్ళు చేస్తున్నది ఎట్లున్నదంటే, బీజేపీ పార్టీకి ప్రజా ఆదరణ పెరుగుతున్నది, వాళ్ళు చేసే పనులకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఓటమి భయంతో చేస్తున్నట్టున్నది. అయితే ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ ధరలు పెరగలేదా? పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదా? మరి వాళ్ళకి పేదల మీద ప్రేమ ఉంటే అప్పుడు ఎందుకు పెంచారు? మరి ఇవన్నీ ఈ జిమ్మిక్కులు, ఈ ముసలి కన్నీళ్లు ప్రజలందరూ తెలుసుకున్నారు, ప్రజలు చైతన్యవంతులు అయినరు. ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే, బీఆర్ఎస్ పార్టీ నిజంగానే పేద ప్రజల మీద ప్రేమ ఉండి వాళ్ళు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కటి పేదోనికే మేలు జరుగుతున్నట్టు చేస్తున్న వ్యవహారం విడ్డూరంగా ఉన్నది. అయితే నిన్న పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి పేద ప్రజల గురించి మాట్లాడుతుంటే ఆడున్నోళ్ళు నవ్వుకున్నారు. మాకు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు, అన్నయ్యలు వేదాలు దయాలు వలించినట్టున్నాయి అన్న, ఇవి వాళ్ళు పేదల ప్రజల గురించి ఆలోచించి మాట్లాడే పరిస్థితి ఉందా అన్న అని చెప్తున్నారు. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఈ నాటకాలు, ఈ అన్ని ముసలి కన్నీళ్ళు అన్ని ఆపి నిజంగా కూడా ప్రజా సంక్షేమం కోరే వాళ్ళైతే ప్రజల గురించి మీరు చెయ్యండి. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 ఏళ్ల నుంచి వచ్చిన తర్వాత మీరు పెన్షన్ ఏంది చెప్పండి. గత సంవత్సరం మన బీజేపీ పార్టీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డీజిల్ మీద 10 రూపాయలు, పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గిలే? ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు ఇటు మహారాష్ట్రలో, ఇటు కర్ణాటకలో మనకంటే ఎక్కువనాయా, తక్కువనాయా? ఇప్పుడు ఒక విషయానికి వద్దాం, ఆర్టీసీ ఛార్జీలు ఎంత, దాదాపు 100% పెంచారు. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు 100% పెంచితే సామాన్యుడు